రే రవి లే రాధా మా అక్కేంటి నీ రూమ్ లోంచి వెళ్ళింది? నైట్ అంతా నీతోనే ఉందా? మీ అక్క అది కల్లో. కళ? కల్లో ఏమొచ్చింది? మీ అక్క ఏదోటి చెప్పు. ఉన్నదే చెప్తా. అక్క వచ్చిందా? పడుకోనానా? ఆ లోపలికి వచ్చిందా? రవి నువ్వు మ్యాటర్ చేస్తే వీక్ అయిపోతావు అని చెప్పి అమ్మాయిల్ని టైం చేసి వాళ్ళే నీ దగ్గరకు వచ్చేలా చేస్తున్నావా? నీకెలా తెలుసా? అదో చెప్పొచ్చింది. అడుగుతుంటే ఏదో నాటకాలు ఆడతావేంట్రా? నాటకాలేంటే? నైట్ నా పక్కన పడుకుంటున్నావు, పొద్దున్న నీ రూమ్ లో ఉంటున్నావు, ఎలా? అది కళ. మరి అక్క నీ రూమ్ లోంచి వచ్చింది? అది నీ కళ. అబ్బా నీకేం తెలీదు. నేను కామంతో చూసి ప్రతి అమ్మాయి నా కళ్ళలోకి వచ్చి కామన్వెల్త్ గేమ్స్ ఆడుతుంది అంతే. నువ్వు దాన్ని ఎక్కువ చేయకు. ఉండవే నువ్వు. నేను చూసింది నిజం కాదు. రితిక్ రాజునే అందరూ వచ్చి వర్షం లైన్ లో నిలబడి ఆర్ఏసీలో నాతో. నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇది హైదరాబాద్ కాదు. నీ పర్సనల్ విషయాలు నాకు ఎందుకు గానీ నీ హెల్త్ ఇష్యూస్ చూసుకో, ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు. అంటే నువ్వేంటనేది మీ అక్క రావటం, ఆ వ్యవహారాలు చేయడం ఇవన్నీ నిజం అనుకుంటున్నావు నువ్వు? అది కలే అంతే కదా. పర్లేదు సార్, నాకు అలవాటే కదా. రవి ఆ స్టాండ్ తీసుకో. అయినా నేను నీకు నీతులు చెప్పేటంత దాన్ని కాదు. నీకెక్కడో మచ్చుందిరా. మచ్చలేదు, పుచ్చు లేదు. ఓ పిచ్చి మోహన్ దానివి. అది మన అవతారాలు చూసి నవ్వింది. నా గెస్ కరెక్ట్ అయితే అది తిరిగి వెళ్ళేటప్పుడు మన మొహాన్ని చిల్లర కొడుతుంది. యా ఇది ఉంచుకోండి, పక్కన నా పెళ్లి జరుగుతోంది, కడుపు నిండా తినేసి వెళ్ళండి.